అవుతుంది కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు దీని మీద దృష్టి సారించి ఇది అమలు చేస్తారు. వెంకటేష్ గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బడ్జెటరీ. ఆయన వ్యాఖ్యలు నీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ 1 కోటి మంది మహిళలు దీని కింద లబ్ధిదారులు ఉన్నారని మనం కనుక చూస్తే శాసన మండలిలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు అడిగిన ప్రశ్నకి అప్పట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, వీఆర్ పూలింగ్ అప్ ద ఫండ్స్ అని ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ 14th ఆయన నాడు చెప్పారు. బట్ ఆవిడ అదే సందర్భంలో చెప్పింది ఏంటంటే 1 కోటి మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు దీని కింద, ఈ పథకం కింద, ఆడబిడ్డ పథకం కింద. ఫ్రమ్ వేర్ యూ విల్ పూల్ అప్ ద ఫండ్స్ అని చెప్పేసి ఆవిడ అడిగారు. మేము కష్టపడుతున్నాం, తెస్తాం అని మాత్రమే చెప్పారు కానీ మరిన్ని డీటెయిల్స్ అయితే ఆ రోజు పొందుపరచలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కూడా సరైన అంటే బడ్జెటరీ కన్స్టెంట్స్కి సంబంధించి ఎలా ఓవర్కమ్ చేస్తున్నారనే దాని మీద ప్రభుత్వం ఏం మాట్లాడలేదు ఇంతవరకు. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు కావాల్సిన ఫండ్ వచ్చేసి 33,000 కోట్ల చిల్లర దాకా కావాల్సినటువంటి పరిస్థితి. బడ్జెట్లో 3,000 కోట్ల వరకు కేటాయించాము అని చెప్పేసి అని అంటున్నారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ ఫండ్ అలొకేషన్ లో లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయాలను ఫాలో అయిన వాళ్ళు కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సూపర్ 6 హామీలకి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేసే విధంగా లేదు. సపోర్ట్ చేసే విధంగా లేనప్పుడు ఈ సూపర్ 6 హామీలు ఇవ్వడమే తప్పు. ఈ సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చడానికి రకరకాల మలగులాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు ఏదో తాత్కాలికంగా, నామమాత్రంగా, వ్యంగ్యంగా వ్యవహరించినటువంటి మాట ఏం కాదని, నిజంగా ఆడబిడ్డ నిధి అనేటువంటి ఈ స్కీమ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చాలి అని అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే జిఎస్టి వసూళ్లలో సౌత్ ఇండియాలోనే లాస్ట్ పొజిషన్ లో ఉన్నాం మనం. రీసెంట్ గా కూడా మన ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ఈ జిఎస్టి కమిషనర్స్ వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి పన్ను వసూళ్ల మీద పూర్తిగా మీరు ఇంకా దీని మీద కేంద్రీకరించట్లేదు, మీరు ఇంకా పన్ను వసూళ్లు భారీ స్థాయిలో పెంచాలి అని చెప్పేసి అని వాళ్ళని కూడా మందలించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధి ఉందా అనేది ఇక్కడ మనం ప్రశ్నించాలి. చిత్తశుద్ధి ఎందుకు ఉందా అని చెప్పేసి అని ఎందుకని మనం ప్రశ్నించాలి అని అంటే, ఇక్కడ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పాలసీ మ్యాటర్ కానీ, ఒక స్కీమ్ కానీ చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా ఆయన్ని వ్యక్తిగతంగా నమ్మి ఓట్లేసినటువంటి పరిస్థితి. దానికి పవన్ కళ్యాణ్ గారు వంతపాడినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ సరిపోవడం లేదు, ఆంధ్రాని అమ్మేయాలి అనేటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఏదో అపహాస్యంగానో హాస్యంగానో తీసుకునేటువంటి వ్యాఖ్యలు కాదు ఇవి. నిజంగా ఈ రోజు ఆర్థిక పరిస్థితిని రెప్లికాగా మనం అందరం చూడాలి. రెండోది, కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాము, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు కాబట్టి శ్రీలంక అవుద్ది, లేకపోతే బంగ్లాదేశ్ అవుద్ది అని చెప్పేసి అని అధికారంలోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year కి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. అధికారం ఏమో 15 ఏళ్ళు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఇంకా మనం కూటమితో వెళ్తున్నాం అన్నట్టుగా 15 ఏళ్ళు ఆయనకి అధికారం ఇవ్వలేదు. కేవలం 5 సంవత్సరాల అధికారంలో 1.5 year కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కూడా ఇచ్చినటువంటి హామీలను అడిగితే అదిగో మేము ఉచిత సిలిండర్లు ఇస్తున్నాము అని అంటారు. ఉచిత సిలిండర్లు గత ఏడాదిలో 3 సిలిండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు, ఈ ఏడాది ఇంకా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ రోజు కూడా రాజధాని రైతులకి ఈ రోజు కూడా కనీసం కౌలు పే చేయనటువంటి ప్రభుత్వం. ఒక పక్కన 30,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాము, రాజధాని కడుతున్నాం అనేటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ రోజు కూడా వాళ్ళకి కనీసం కౌలు ఇవ్వనటువంటి పరిస్థితి. గత ఆగస్టు 15కి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని అన్నారు. ఎలక్షన్ల ముందు మీరు వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ చూసుకుంటే సార్, విజయవాడలో ఉన్న వాళ్ళు తిరుపతిలో మొక్కులు తీర్చుకోవాలన్నా, సింహాచలంలో మొక్కులు తీర్చుకోవాలన్నా ఆ చంద్రన్ వస్తాడు, మనందరం ఈ మొక్కులన్నీ తీర్చేసుకుందాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి
ప్రభుత్వం ఏర్పడంగానే మీకు ఈ పథకం ఇస్తామని చెప్పేసి అని అన్నారు. గత ఆగస్టు 15 కన్నా ముందే ఆగస్టు 15కి ఇస్తామంటున్నారు. ఈ ఆగస్టు 15కి వచ్చింది, ఆ ఆగస్టు 15 పోయి, అలాగే ఆడబిడ్డ నిధి అనేది కూడా ఇలా వెనక్కి వెళ్ళడమే కానీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దాన్ని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కాదు. దీన్ని ప్రజలకి డైరెక్ట్ గా చెప్పకుండా ముందుగా లీకులు ఇస్తున్నారని చెప్పేసి మాత్రం విశ్లేషించాలి. మరొక పక్క బీజేపీ నిమ్మక నీరెత్తినట్టు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 హామీల్ని అమలుపరచడంలో బీజేపీ ఎక్కడా కూడా కనపడట్లేదు. కూటమి ప్రభుత్వంలో కేవలం మంత్రివర్గాన్ని పంచుకోవడంలో, పదవులు పంచుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ బీజేపీకి ఎక్కడా కూడా హామీలను అమలుపరచడంలో ఉన్నట్టు కనిపించడం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు ముందుగానే చెప్పారు ఈ సూపర్ 6 హామీలకి మాకేం సంబంధం లేదన్నట్టు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు 6 హామీలని పట్టుకోలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా టెక్నికల్ గా కూటమిలో బీజేపీ వాళ్ళు కూడా భాగం కాబట్టి బీజేపీ వాళ్ళ వైపు నుంచి కూడా ఏదో ఫండ్స్ తీసుకొస్తామని అంటున్నారు. ఈ రోజు కూడా బీజేపీ ఈ 6 హామీలకు సంబంధించి ₹1 ఇచ్చిన పాపాన్ని పోల. ఏదైతే యాజ్ ప్రామిస్డ్ బై ది యాక్ట్ పోలవరానికి నిధులు ఇస్తున్నారు, అలాగే అమరావతికి నిధులు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఈ రెండూ కాకుండా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి నిధులు ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం అయితే కనిపించట్లేదు. మళ్ళీ ఆ సబ్జెక్ట్ లోకి వద్దాం. సింగులూరు ఒకసారి రాజు గారు, సంపత్ రాజు గారి దగ్గరికి. ఒక్క నిమిషం వెంకటేష్ గారు ఏంటంటే ఏదో మాట్లాడుతున్నారు కానీ ఏదైతే అచ్చెన్నాయుడు గారు చెప్పారో ఆ మాటల్ని మీలాంటి వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లయితే ఏదైనా పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలి. ఎందుకంటే చాలా జోవియల్ గా